చారణులు ఇట్లనిరి. భువనజన హృదయ భల్లుడు దివిజేంద్ర విరోధీ, నేడు తెగె చేతన్ భవరోగ నివర్తకమగు భవదంఘ్రియుగంబు చేరి ప్రతికెదమీశా. చారణులు ఇలా సంస్తుతించారు. జగదీశ్వర, ప్రజాహృదయ కంటకుడు, మహేంద్రునికి బద్ధశత్రువు అయిన ఈ నిశాచరుడు నేడు నీ వల్ల నిర్జింపబడ్డాడు. మా కష్టాలు గట్టెక్కాయి. ఇక సంసార బంధ విముక్తిని ప్రసాదించి నీ పాదపద్మాలను ఆశ్రయించి బ్రతుకుతాము. యక్షులు ఇట్లనిరి. భ్రంశములేని నీ భటులా భంగ విముక్తులమమ్మునెక్కి, నిస్సంశయ వృత్తి దిక్కుల ప్రచారము సేయుచునుండు వీడు. నిస్త్రింశముతోడవీని కడతేర్చితివి ఆపదమానే ఓ చతుర్వింశతి తత్వశాసక త్రివిష్టపముఖ్యా జగన్నివాసక. యక్షులు ఇలా విన్నవించారు. జగన్నివాస, ఓ శ్రీనివాస, మేము నీ సేవకులం. అవమానాల నుంచి విముక్తి పొందాము. ఈ అసురుడు పాపం అనుకోకుండా మా భుజాల మీదకెక్కి అన్ని దిక్కులు తిరిగేవాడు. వీణ్ణి వధించి మా కష్టాలు కడతీర్చావు. 24 తత్వాలను ప్రసరింపజేసే మహానుభావ, నమస్సులు. కింపురుషులు ఇట్లనిరి. పురుషోత్తమా, నేరము కింపురుషులము అల్పులము నిన్ను భూషింపగా, దుష్పురుషున్ సకల సుజన హృత్పరుషున్ చంపితివి జగము బ్రతికే అధీశా. కింపురుషులు ఇలా కీర్తించారు. పురుషోత్తమ, పరంధామ, మేము కింపురుషులము, అల్పులము. నీ మహాత్యం కీర్తించడానికి మేము తగుదుమాదేవా. శిష్టశిక్షకుడైన దుష్టుని శిక్షించావు కాబట్టి జగమంతా సజీవమైంది. వైతాళికులు ఇట్లనిరి. త్రిభువన శత్రుడు పడియను సభలందును మఖములందు జగదీశ్వరా, నీ శుభగీతములు పఠించుచు అభయులమై సంచరింతుము ఆర్తశరణ్యా. వైతాళికులు ఇలా స్తుతించారు. దేవవరేణ్య, ఆర్తశరణ్య, ముల్లోకాలకు శత్రువైన హిరణ్యకశిపుడు అస్తమించాడు. ఇక యజ్ఞశాలలలో, సభావేదికలలో నీ వీరగాథలు, యశోగీతాలు గానం చేస్తాము. నిర్భయంగా మా కర్తవ్యాన్ని నిర్వహిస్తాము. కిన్నరులు ఇట్లనిరి. ధర్మము తలపడు లఘుతర కర్మము సేయించుమమ్ము, కలుషాత్మకు దుష్కర్ముని చంపితివి ఉన్నత శర్ములమై నీతు భక్తి సలిపెదము హరి. కిన్నరులు ఇలా విన్నవించారు. శ్రీహరి, ఈ రాక్షసుడు ధర్మం తెలియని మూర్ఖుడు. మా చేత హీనమైన కార్యాలు చేయిస్తూ ఉండేవాడు. ఇలాంటి కలుషాత్ముణ్ణి, దుర్మార్గుణ్ణి సంహరించావు. ఇక సుఖజీవనులమైన మేము నిన్ను భక్తితో భజిస్తాము. విష్ణు సేవకులు ఇట్లనిరి. సంచిత విప్రశాపమున చండ నిశాచరుడైన వీని శిక్షించుట కీడు కాదా, కృపసేసితివీశ్వరా, భక్తితోడ సేవించుట కంటే వైరమున వేగమ చేరగవచ్చు నిన్ను. నీ అంచిత నారసింహతనువద్భుతము ఆపదవాసిరి
అందరూ. విష్ణు సేవకులు ఇలా వినుతించారు: రమేశ్వర, ఘోరమైన విప్రశాపం చేత క్రూర దానవుడై జన్మించిన ఈ హిరణ్యకశిపుని ఇప్పుడు చంపి వీనికి కీడు కాదు మేలే చేశావు. ఘోరాతి ఘోరాలు చేసినవాడు నేడు నీ చేతిలో మరణించి నీ సాన్నిధ్యం పొందాడు. స్వామి, భక్తితో కంటే శత్రుత్వంతోనే వేగంగా నిన్ను చేరవచ్చునని అనుకుంటున్నాము. అద్భుతమైన నీ నరసింహ స్వరూపం చూసి మేము తరించిపోయాము. ప్రభు, అందరికీ ఆపదలు తొలగి ఆనందం లభించింది. ఇట్లు బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, సిద్ధ, సాధ్య పురస్సరులైన దేవముఖ్యులందరూ ఎడకలిగి అనేక ప్రకారముల వినుతించిరి. అందు రోష విజృంభమాణుండైన నరసింహదేవుని దగ్గర చేరవెరచి లక్ష్మీదేవిని పిలిచి ఇట్లనిరి: ఈ విధంగా బ్రహ్మ, మహేశ్వరుడు, మహేంద్రుడు, సిద్ధులు, సాధ్యులు మొదలైన దేవతా ప్రముఖులు నరసింహదేవుని ప్రసన్నం చేసుకోవడానికి పరిపరి విధాలా ప్రార్థించారు. అయినా ఆయన ఉగ్రస్వరూపం శాంతించలేదు, ప్రసన్నం కాలేదు. నరసింహస్వామి రోషభీషణాకారం చూసి ఆయనను సమీపించడానికే భయపడి దేవతలందా లక్ష్మీదేవిని ఆహ్వానించి ఇలా విన్నవించారు: హరికిన్ పట్టపు దేవివి, హరిసేవా నిపుణమతివి, హరిగతివి, సదా హరిరతివి, నీవు సని నరహరి రోషము డింపవమ్మా, హరివర మధ్య. లోకజనని ఇందిరాదేవి, ఈ ఆపదను తప్పించి నీవే మమ్మల్ని రక్షించాలి. శ్రీహరికి పట్టపురాణివి, హరిప్రియవు, పతిసేవా విధానం ఎరిగిన సతీమ తల్లివి, మా కోరికలు తీర్చే కల్పవల్లివి. ఓ సింహేంద్ర మధ్య, నరసింహస్వామిని శాంతపరచు తల్లి అని ననియ్యకుని మహోత్కంఠతోడ ఆ కలకంఠకంఠి నరకంఠీరవుని ఉపకంఠంబున కుంజని అలా అభ్యర్థించగా విని సమ్మతించి ఆదిలక్ష్మీదేవి అత్యంత ఆసక్తితో నరసింహస్వామి సన్నిధికి వెళ్ళి చూసింది. ప్రళయాక్క బింబంబు పగిదినున్నదిగాని నిమ్మోము పూర్ణేందు నిభముగాదు, శిఖిశిఖాసంఘంబు చెలువు సూపెడుగాని చూట్కి ప్రసాద భాసురముగాదు, వీరరౌద్రాద్భుతావేశ ముప్పెడుగాని భూరి కృపారస స్ఫూర్తిగాదు, భయదంష్ట్రాంకుర ప్రభలు గప్పెడుగాని దరహసితాంబుజాతంబు కాదు, కఠినకర నారసింహ విగ్రహముగాని కామినీజన సులభ విగ్రహము కాదు, విన్నదియు కాదు తొల్లినే విష్ణువలన, కన్నదియు కాదు భీషణాకారమనుచూ. నరసింహస్వామి వదనము ప్రళయకాల భానుబింబంలాగా ఉంది గాని ప్రసన్న చంద్రబింబంలాగా లేదు. ఆయన చూపులు అగ్నిజ్వాలల వలె ఉన్నాయి కాని అనుగ్రహాన్ని ప్రసాదించినట్లుగా లేవు. స్వామి రూపం వీర రౌద్ర అద్భుత రసావేశంతో నిండి ఉంది కానీ అపార కృపారస స్ఫూర్తిగా లేదు. ఆయన దంష్టలు భయంకరమైన ప్రభలు వెరిగక్కుతున్నాయి కానీ చిరునవ్వులు చిందిస్తూ పద్మకాంతులు ప్రసరించడం లేదు. అది కఠిన కర్కశ నారసింహ విగ్రహం తప్ప కామినీమణులు సులభంగా ప్రసన్నం చేసుకుని కమనీయ విగ్రహం కాదు. ఈ రూపం నేను ఎప్పుడూ విన్నదీ కాదు, కన్నదీ కాదు. ఇంత భీషణాకారం ప్రభు ఎలా ధరించాడు అని ఆశ్చర్యపోయింది శ్రీ మహాలక్ష్మి. పలికెదన నిగమకముగొను పలికిన కడు నలుగు విభుడు ప్రతివచనములన్, పలుకడని నిలుచు శశిముఖీ పలువిడి హృదయమున చనవు భయమును గదురన్. ఇందువదనయైన ఇందిరాదేవి చిరునవ్వుతో
శ్రీహరిని పలకరిద్దాం అనుకుంటోంది. పలుకరిస్తే మండిపడతాడేమో, అడిగిన దానికి బదులు పలకడేమో అని సందేహిస్తోంది. మనస్సులో ఒకవైపు చనువు, మరొకవైపు భయము కలుగుతూ ఉండగా సంకోచంతో నిలబడిపోయింది. ఇట్లు నరహరి రూపంబు వారజ నివాసిని వీక్షించి శంకించి శాంతుండైన వెనుక దగ్గరదనని చింతించుచున్నా, వారిజ సంభవుండు ఆ దేవుని రోషంబు నివారింప ఇతరులకు అలవి కాదని ప్రహ్లాదుంచీరి ఇట్లనియే. హరిప్రియ ఇలా నరసింహదేవుని రూపం చూసి సందేహించి స్వామి శాంతించిన తరువాతనే సమీపిస్తాను అనుకొన్నది. ఆమె మనోభావం గ్రహించాడు బ్రహ్మదేవుడు. ఇక ఆ దేవుని కోపం తగ్గించడం ఎవరికీ సాధ్యం కాదని, ఇందుకు ప్రహ్లాదుడే సమర్థుడని తలచి వానిని పిలిచి ఇలా అన్నాడు. తీండ్రమకు రోషమునా మీ తండ్రి నిమిత్తమునా చక్రిదారుణమూర్తిన్ వేండ్రము విడువడు మెల్లన తండ్రి సీతలుని చేసి దయసేయగదే. నాయనా ప్రహ్లాద, నీ తండ్రి కారణంగా చక్రి తీవ్ర రోషంతో ఉన్నాడు. ఎంతకు ఆ ఉగ్ర రూపాన్ని ఉపసంహరించుకొని శాంతించడం లేదు. మెల్లగా వెళ్ళి నీవే స్వామిని చల్లపరచు తండ్రి.